సాయిబాబా అంశం మీద ఇప్పటి వరకు మీరు గమనించినటువంటి డెవలప్‌మెంట్స్ ఏంటి? అంటే ఈ ఆలోచనలొచ్చాయా? గ్రామాల్లో చర్చలు జరుగుతున్నాయా? మీ వరకున్న అబ్జర్వేషన్ ఏంటి? సాయి భక్తులైతే ఎవరు గూడా శాస్త్ర ప్రమాణాలు చూపెట్టరండి. ఎందుకంటే లేదు. శాస్త్ర ప్రమాణాలు అంటే ఒక హిందువుగా నేను గాని, మీరు గాని మనకు కొన్ని ప్రమాణాలున్నాయి. అది వేదము, వేదానికి సంబంధించిన ఇతిహాస పురాణాలు, ఉపనిషత్తులు వీటిలో ప్రమాణాలున్నాయి. ఇప్పుడు సాయిబాబా అనే వ్యక్తికి ఒక ప్రమాణం అంటే వాళ్ళు చెప్పుకునే ఈ సాయి సచ్చరిత్ర. నా ప్రకారం అయితే మనుషులు రాసిన గ్రంథాలకి ఎలాంటి ప్రమాణం లేదు. ఎవరు పడితే అది రాసుకోవచ్చు. పోతే వాళ్ళు నమ్మకూడదా అని నేనైతే కామెంట్ చేయను. వాళ్ళు నమ్ముకోవచ్చు. వాళ్ళు ఫాలో చేసుకోవచ్చు. కానీ అనేక సార్లు చెప్పే విషయాన్నే మళ్ళీ చెప్తాను. మీది సెపరేట్‌గా ఒక మతంగా పెట్టుకొని పాటించుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ హిందువులని మభ్యపెట్టొద్దు. సాయిరాం, సాయి కృష్ణ ఈ పైత్యాలొద్దండి. ఎందుకంటే రాముడేంటి, కృష్ణుడేంటి, దీని వెనకాల ఈ పేర్ల వెనకాల ఎంతో పెద్ద గొప్ప తత్వం ఉంది. దాన్ని ఒక వ్యక్తితో, ఒక మనిషితో కలిపేసి, కలుషితం చేసేసి, మేము మీకు చాలా ఫేవర్ చేస్తున్నాము అని మాట్లాడుతున్నారు. మీరు ఫేవర్ చేయట్లేదండి. సనాతన ధర్మాన్ని కలుషితం చేస్తున్నారు. ధర్మం జోలికొచ్చిన ఎవడు కూడా ఇంతవరకు బతికి బట్టకట్లేదు. కాబట్టి అవును. మేము ఈ ధర్మంలోకి వచ్చి హిందువులని మభ్యపెట్టి, ఒక క్రిస్టియన్, ముస్లిం లాగా మీరు గూడా హిందువులని మీ సాయి మతంలోకి మార్చేసి, ఈ కలగాపులగం చేద్దాం అనుకుంటే మాత్రం మీ ప్లాన్‌లు సక్సెస్ కావు. అది నేను యాస్ ఎ స్కాలర్ చెప్తున్నాను. నేను శాపాలు పెట్టడానికి పెద్ద ఆహ్, అంటే బ్రహ్మ ఋషిని గాదు, రాజఋషిని గాదు. ధర్మం ఏం చెప్పింది, గ్రంథాలు ఏం చెప్తున్నాయి, అది నేను చెప్తున్నాను. పోనీ ఈ విషయంలో గూడా ఎవరికైనా భక్తులకు ఆబ్జెక్షన్ ఉంటే ఐ యామ్ ఓపెన్ టు డిబేట్. పద్ధతి ప్రకారం ఒక మోడరేటర్ మధ్యలో ఉంటే దాని గురించి నేను చర్చిస్తాను. గ్రంథ ప్రమాణాలు నేను చూపెడతాను. నేను మాట్లాడిన మాటలకి. సరే ఇదే బేస్డ్ కాదు. ఆన్ ద గ్రంథాలు అంటే హ్మ్. సరే అది ఎలాగో గ్రంథాల్లో చూపించలేకపోతున్నారు. వితండవాదం చేస్తున్నారు. ఆ హ్మ్. యాంగిల్‌లో వారిని ఇబ్బంది పెట్టే కంటే గూడా తర్కబద్ధమైన చర్చ చేసినా ఓకే అంటున్నాను నేను. హ్మ్. లాజికల్‌గా, లాజికల్‌గా సమాధానాలు చెప్పినా ఓకే. హ్మ్. ఇప్పుడు ఇది మన ఖండన ఇది. కాదు కాదు హ్మ్. ఇది. హ్మ్. సాయిబాబా హిందువుల్లో హిందూ దేవుడుగాను, గురువుగా ఉంటే మనకిన్ని ప్రయోజనాలున్నాయి. ఈ మహిమలు అవన్నీ పక్కన పెడదాం. ధర్మానికి హ్మ్. ఉపయోగపడుతుంది. ధర్మానికి కలుషితం అవుతుంది అనేది మన స్టాండు. లేదు హ్మ్. ఉపయోగపడుతుందనేది వారి స్టాండ్ అనుకోండి. అది తర్కబద్ధమైన వాదన చేయొచ్చు. హ్మ్. హ్మ్. అలా ఆ! చేయకుండా దీనికి గూడా ఈ కొన్ని యాంగిల్‌లోను పాయింట్స్ దీనికి గూడా కొన్ని పాయింట్స్ ఇచ్చినట్టున్నారు గదా! ఇలా చేయాలి అని 17, 18 పాయింట్స్. వాటికి వారు ముందుకు రాలేదుగా. అవన్నీ కూడా వన్ సైడెడ్ ఆర్గ్యుమెంట్ లాగా ఉంది అని ఇప్పుడు 'కరుణాకర్ అండ్ లలిత్' వేరే ఇచ్చారు ఆ పాయింట్స్. హుహు. ఇచ్చినా సరే వాటిని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. చర్చలు కాదు అవంతా పక్కకెళ్ళిపోయిన వ్యవహారం. ఇప్పుడు నడుస్తుంది ఏంటి అంటే, మనం మన స్టైల్ ఆఫ్ పోరాటం చేస్తున్నాం. వాళ్ళు వాళ్ళ స్టైల్ ఆఫ్ కేసులు పెట్టడాలు చేస్తున్నారు. మనం అడ్వకేట్‌లని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు బోలెడు మంది అడ్వకేట్‌లని పెట్టాం. రేపొద్దున ఇంకో 10 మంది అడ్వకేట్‌లని పెట్టుకుంటాం. నడుస్తూ ఉంటుంది. ఇది ఆగదిక. ఆగాలి అంటే ఎప్పటికవుతుందో మనకు తెలీదు. ఇంకో పాయింట్ సాయి భక్తులు అని అంటున్నారు కదా సార్. సాయి భక్తులు అంటే కేవలం సాయిబాబా అనే దేవుడు నాకు సాయిబాబా ఉంటే చాలు అనుకునేవాళ్ళు వేల సంఖ్యలో ఉండొచ్చు అంతే. వేల సంఖ్యలో. సాయిబాబా కూడా నాకు దేవుడే అనేవాళ్ళు కోట్ల మందున్నారు. అవును. సో, ఇక్కడ చాలా తేడా ఉంది సార్. ఈ అవును. వేల సంఖ్యలో ఉన్నవారే ఈ రాద్ధాంతం క్రియేట్ చేస్తున్నారు. అర్థం చేసుకోకుండా. సాయిబాబా కూడా దేవుడే. సరే మీరేదో ప్రమాణాలు చూపిస్తున్నారు. గురువు. లేదు లేదు. మీరు చేస్తున్న ఖండనలు సబబు. కనుక నేను అతన్ని పక్కన పెడుతున్నాను. ఇలా ఉంటుంది వ్యవహారం. ఈ కోట్లాది మంది వ్యవహారం. కానీ సాయి భక్తుల అనుకునేటటువంటి కల్ట్ ఏదైతే ఉందో అదలా కాదు. నువ్వు నా విశ్వాసానికి అడ్డొస్తున్నావు కాబట్టి నిన్ను తిడతా. నేను శపిస్తా. నిన్నేదో కొడతా. నీ పని అయిపోయింది. అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఇంత తేడా ఉంది సార్. కనుక హ్మ్. ఆ సంఖ్య కూడా చిన్నదే. కాకపోతే అది కల్ట్ కావడం చేత దాని బ్లాస్టింగు మనం ఈ విపరీతాలుగా చూస్తున్నాం. విపరీతాలుగా. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇదొకటంతే ఇక్కడ విషయం. ఫైనాన్సెస్ ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఎవరు ఆ సార్? ఫైనాన్సెస్ వల్ల వీళ్ళు అంత గట్టిగా ఈ వాదన మీద కూర్చున్నారు. ఎందుకంటే సాయిని ప్రమోట్ అవ్వచ్చు, చేయడం వెనకాల హ్మ్. అహంకారాలవ్వచ్చు, పర్సనల్ గ్లడ్జెస్ కావచ్చు. కొంతమందికైతే
ఇప్పుడు సాయిబాబా తరపున మాట్లాడుతున్న వాళ్ళలో కొంతమంది జెన్యూన్ ఇప్పుడు సాయిదాస్ గారని ఒకతనుంటారు పెద్దాయన. చాలా హ్మ్. జెన్యూన్‌గా మాట్లాడతారు. నిజమైన సాయి భక్తులు, సాయి ప్రచారకులు. వారి ఉద్దేశ్యాన్ని వారు ఎక్కడా కూడా నీళ్లు నమలకుండా ప్రకటిస్తారు. హుందాతనం అవును. ఉంటది. హ్మ్. కొంతమంది మాట్లాడతారు. కొంతమంది ఇష్టరీతిగా తిడతా ఉంటారు. వారి పేర్లు కూడా ప్రస్తావించడం నాకిష్టం లేదు. అలా ఉంటారన్నమాట. చూద్దాం సార్ సాయి భక్తులు ఎవరైనా సరే ముందుకొచ్చి సాయిదాస్ గారిని అడుగుతాను ఒకసారి. ఒకవైపు సాయిదాస్ గారు, మరోవైపు మీరుండండి. మీరిరువురు మాట్లాడండి ఈ అంశం మీద. నేను ఓకే. జస్ట్ మోడరేటర్‌గా ఉంటా. ఓహ్! తప్పనిసరిగా.